హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, క్లర్క్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక భారీ నోటిఫికేషన్ విడుదలైందండి. మొత్తం 6128 ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని విడుదల చేశారు. ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే కన్నా తెలుగు మాట్లాడడం, చదవడం, రాయడం ఖచ్చితంగా వచ్చి ఉండాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నోటిఫికేషన్ సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలన్నీ చదువుకోవచ్చు. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. వివరాల్లోకి వెళ్ళే ముందుగా ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ప్రతిరోజు పత్రికల్లో వచ్చే జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్నీ కూడా వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది. కానీ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఐబీపీఎస్ నుంచి విడుదల చేయడం అయితే జరిగిందనమాట. ఈ రోజే రావడం జరిగిందండి. ఐబీపీఎస్ నుంచి క్లర్క్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని విడుదల చేశారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా తెలుగు భాష వచ్చి ఉండాలి. అలాగే పరీక్ష కూడా తెలుగు లాంగ్వేజ్లోనే నిర్వహిస్తారండి. తెలుగు మీడియం అభ్యర్థులకి ఇది ఒక గొప్ప శుభవార్తగా చెప్పుకోవచ్చు. తెలుగు భాషలోనే పరీక్ష ఉంటుంది కాబట్టి. పోతే ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. జూలై 1వ తారీఖు నుంచి జూలై 21వ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. చివరి తేదీ జూలై 21వ తారీఖు అనమాట. పోతే ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే ఏజ్ ఎంత ఉండాలనో ఇప్పుడైతే మనం చూద్దాము. ఏజ్ వచ్చేసి 20 నుంచి 28 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాల పాటు వయోపరిమితిలో సడలింపు అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీతో పాటు ఇవి క్లర్క్ పోస్టులు కాబట్టి ఖచ్చితంగా కంప్యూటర్ పరిజ్ఞానం అయితే ఉండాల్సి ఉంటుంది. డిగ్రీ అర్హత కలిగి ఉండి కంప్యూటర్ పరిజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోండి. అలాగే ఇక్కడ ప్రొఫిషియన్సీ ఇన్ ది అఫిషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ది స్టేట్ అనేసి ఇచ్చారంటే ప్రాంతీయ భాష ఖచ్చితంగా వచ్చి ఉండాల్సి ఉంటుంది. ప్రాంతీయ భాష ఇక్కడ రీడ్, రైట్ అండ్ స్పీక్ అంటే రాయడం, చదవడం, మాట్లాడడం వచ్చి ఉండాల్సిందైతే ఉంటుందన్నమాట. తెలుగు భాష రాయడం, చదవడం, మాట్లాడడం వచ్చినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోండి. ఐబీపీఎస్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. పోతే అప్లికేషన్ ఫీజు చూసుకుంటే కన్నా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ₹175 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఓసీ బీసీ అభ్యర్థులు అయితే ₹850 అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సింది ఉంటుందన్నమాట. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల ఆధారంగా అభ్యర్థులు ఎంపిక చేస్తారు. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ మొత్తం 100 మార్కులకి నిర్వహిస్తారండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమెరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మెయిన్ ఎగ్జామినేషన్ అనేది మొత్తం 200 మార్కులకి నిర్వహిస్తారు. ఏ ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయనే వివరాలన్నీ కూడా మీరు నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకునేసి చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అనేసి ఇచ్చారు. ఏ భాషలో పరీక్ష నిర్వహిస్తారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులకి ఇంగ్లీష్, హిందీ, తెలుగు ఈ 3 లాంగ్వేజెస్లో పరీక్ష నిర్వహిస్తారండి. కాబట్టి ఏపీ అభ్యర్థులు, తెలుగు మీడియం అభ్యర్థులు కూడా ఇది ఒక మంచి శుభవార్తగా చెప్పుకోవచ్చు. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఇంగ్లీష్ మీడియంలో పరీక్ష రాయొచ్చు. తెలుగు మీడియం అభ్యర్థులు తెలుగు మీడియంలో పరీక్ష రాయొచ్చు. అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ఇక్కడ ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ లాంగ్వేజెస్లో పరీక్షనైతే నిర్వహిస్తారు. ఇక వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ బ్యాంకుల్లో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారండి. దేశవ్యాప్తంగా ప్రభుత్వ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్నటువంటి క్లర్క్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విషయానికి వస్తే కన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 105 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. ఏ ఏ బ్యాంకుల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ కేటగిరీ అభ్యర్థులకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే వివరాలన్నీ కూడా క్లియర్గా ఈ పట్టికలో ఇచ్చారు. మీరు ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీరు కేటగిరీల వారిగా మీ కేటగిరీకి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే వివరాలన్నీ కూడా మీరు చదువుకోవచ్చు. ఏ బ్యాంకులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేసి కూడా. ఈ పోస్టుల సంఖ్య మరింత పెరగచ్చండి. ఒకవేళ ఇంతే ఉంటాయి అనేది కాదు, ఫ్యూచర్లో మరికొన్ని కూడా పెంచేదానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా వేకెన్సీస్ ఉన్నాయండి. తెలంగాణ రాష్ట్రంలోని
ప్రభుత్వ బ్యాంకుల్లో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆ పట్టిక కూడా ఇక్కడ ఉంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ఈ వేకెన్సీస్ని ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయనే వివరాలన్నీ క్లియర్గా ఇచ్చారు. ఏపీ అభ్యర్థులకి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చి అనంతపూర్, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం ఈ ప్రాంతాల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. ఇంకా మెయిన్స్ పరీక్షలు వచ్చేసి విజయవాడ, కర్నూలు, విశాఖపట్నంలో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయన్నమాట. తెలంగాణ అభ్యర్థులకి ఎక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయంటే తెలంగాణ అభ్యర్థులకి హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ ఈ ప్రాంతాల్లో ప్రిలిమ్స్, అలాగే మెయిన్స్ పరీక్షలు వచ్చేసి హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్లో మెయిన్స్ పరీక్షలను అయితే నిర్వహిస్తారు. ఇదండి నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.